సార్ మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చాక సుదీర్ఘంగా 4.5 గంటల పాటు కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. అంటే ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకోవడం కోసం ఇది జరిగి ఉండొచ్చా? ఎస్ అండి. ఇప్పుడు కేంద్ర కేబినెట్ సమావేశం 4.5 గంటల పాటు విస్తృతంగా జరిగింది. 5 దేశాల విదేశీ పర్యటన ముగించుకొచ్చిన భారత ప్రధాని ఈ కేబినెట్ మీటింగ్ని ఫుల్ కేబినెట్ మీటింగ్ అంటారు. ఫుల్ కేబినెట్ అంటే కేవలం కేబినెట్ మినిస్టర్లు ఉంటారు అనమాట. ఇది ఆర్థిక, తర్వాత హోము, తర్వాత డిఫెన్సు, ఇలా మెయిన్ మినిస్ట్రీస్ ఉండేదే కేంద్ర కేబినెట్ అంటాం. అందరు మినిస్టర్స్ ఉండరు, అందులో ఒక 7-8 మంది ఉంటారు. బట్ ఏంటంటే ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆల్ మినిస్ట్రీస్ ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా రాజ్నాథ్ సింగ్ గారు వేరే ట్రిప్లో ఉన్నారు కాబట్టి జెనీవా ట్రిప్లో ఆయన ఒక్కళ్ళే అటెండ్ కాలేదు. ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రి నుంచి, తర్వాత విద్యాశాఖ మంత్రి నుంచి, పెట్రోలియం శాఖ మంత్రి నుంచి, వ్యవసాయ శాఖ అందరూ మినిస్ట్రీలు దీనికి అటెండ్ అయినట్టు తెలుస్తుంది. ఈవెన్ సహాయ మంత్రులు, తర్వాత జాయింట్ సెక్రటరీస్ ఆఫ్ ఆల్ మినిస్ట్రీస్ ఇక్కడ అటెండ్ అయ్యారు. ఈవెన్ నీతి ఆయోగ్ అధ్యక్షులు కూడా దీనికి అటెండ్ అయ్యారు. ఇక్కడ ఎన్నో ప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ టైంలో ఎందుకు జరిగిందంటే ఇది మోడీ 3.0 గవర్నమెంట్ నడుస్తున్న సందర్భంగా మూడోసారి అధికారంలోకి వచ్చి 2వ సంవత్సరం ప్రారంభం అవబోతుంది. ఇదొకటి. కేంద్ర కేబినెట్లో కూడా కూర్పు రాబోతుంది అనేది ఒక సమాచారం వచ్చింది. అక్కడ ఏమైనా కన్విన్స్ చేశారా? కొత్త మినిస్టర్లు రాబోతున్నారు. ముఖ్యంగా నిర్మలా సీతారామన్ మంత్రిత్వ శాఖ మారబోతుంది అనుకుంటూ ఒకటి చర్చ నడుస్తుంది అక్కడక్కడ మనకి. మరి అది ఏమన్నా నడిచిందని చూడాలి. తర్వాత కొత్త ముఖాలు అయితే కేంద్ర కేబినెట్లోకి వస్తున్నట్టు తెలుస్తుంది. తర్వాత ఈ కేబినెట్ సమావేశంలో చాలా అత్యవసరమైన విషయాలు చర్చించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రూపీ పడిపోవడం మీద చర్చించారు. ఆయిల్ ప్రైసు, పెట్రోలియం కొరత మీద చర్చించడం జరిగింది. తర్వాత బంగారం, వీటి మీద ఆయన పొదుపు మంత్రాల కోసం మాట్లాడడం జరిగింది. వెస్ట్ ఏషియా యుద్ధ సమస్య కోసం మాట్లాడడం జరిగింది. దాని ఎఫెక్ట్స్, దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎలా ఉందనేది, ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఒక విస్తృతంగా నీతి ఆయోగ్ ఆల్ మినిస్ట్రీస్ ఇక్కడ మాట్లాడినట్టు తెలుస్తుంది. తర్వాత పెట్రోలియం రేటు అంటే ఆయిల్ ఓఎంసీల యొక్క నష్టాలను ఎలా పూడ్చాలనే దాని మీద చర్య జరిగింది. ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత రాకుండానే పెట్రోలు, డీజిల్ రేట్లు ఎలా పెంచాలి, పొదుపు ఎలా ఉత్పత్తులు, ఎలా ఎనర్జీ సెక్యూరిటీని ప్రోధి చేయాలన్నీ కూడా అక్కడ సవివరంగా డిస్కస్ చేసినట్టు తెలుస్తుంది. తర్వాత ముఖ్యంగా వ్యవసాయం మీద దీని ఎఫెక్ట్, ఎందుకంటే ఎరువుల సరఫరా ఆగిపోయింది. ఇది ఎన్పీకే, ఇది నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఎరువులు ఆగిపోయినాయి. మరి వాళ్ళ సబ్సిడీస్ వాళ్ళకి ఎలా అందించాలి, ఎందుకంటే ఖరీఫ్ సీజన్ రాబోతుంది దాన్ని. తర్వాత ముఖ్యంగా ఈ విషయం మనకు తెలియరాలేదు, ఎల్ నీనో, సూపర్ ఎల్ నీనో వర్షాభావ పరిస్థితుల మీద చర్చించారా లేదని తెలుస్తుంది. కాకపోతే ఇది చర్చకు తప్పకుండా వచ్చి ఉంటుంది నాకు తెలిసినంత వరకు. తర్వాత షిప్పింగ్కి, తర్వాత వికసిత్ భారత్ 2047కు సంబంధించిన లక్ష్యాలు ఎలా ఉన్నాయి రివ్యూ చేయడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ నేతృత్వంలో. ఎలా ఈ లక్ష్యాలు చేరుకోవాలి, 2047కి 80% డెవలప్డ్ కంట్రీలు అవ్వాలంటే ఈ లక్ష్యాలు ఎలా ఉన్నాయో అనేది పెద్ద రివ్యూ జరిగినట్టు తెలుస్తుంది ఎక్కువ సమయం. తర్వాత వెస్ట్ బెంగాల్ రీసెంట్ ఎలక్షన్ అయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ థ్యాంక్స్ చెప్పినట్టున్నారు. తర్వాత 5 దేశాల టూర్ ఎలా ముగిసిందనేది ఎస్ జయశంకర్ గారు క్యాబినెట్ కొలీగ్స్కి అది వివరించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఎన్డీఏ పార్ట్నర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఒక రకంగా ఒక కూటమి, మొత్తం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఒక కేంద్ర క్యాబినెట్లో ఉంది కాబట్టి అన్నిటినీ అక్కడ సవివరంగా వివరించినట్టు తెలుస్తుంది. తర్వాత బీజేపీ పరిస్థితి ఎలా ఉందనేది కూడా అక్కడ ఇంటర్నల్గా కాస్త జరుగుతున్నట్టుంది. ముఖ్యంగా 9 మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఒక విస్తృత స్థాయి సమావేశం, ఆ రివ్యూ అనేది కూడా జరిగినట్టు మనకు తెలుస్తుంది అనమాట. ఇదేంటంటే చాలా అత్యవసర స్థాయిలో పెట్టారా లేకపోతే యూజువల్గా పెట్టారా అనేది మనకు తెలియడం లేదు. ఎందుకంటే మళ్ళీ జూన్లో ఇది రాబోతుంది, ఇది వర్షాకాల సమావేశాలు, పార్లమెంటరీ సమావేశాలు. అక్కడ మళ్ళీ ఉమెన్ బిల్లు ప్రవేశపెడతారని మనకు తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు ఈ వెస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్ యుద్ధం, దాని ఫలితాలు, హార్ముజ్ స్ట్రైట్ క్లోజ్, ఆర్థిక సంక్షోభం, తర్వాత ఇంపోర్ట్స్, రూపీ పడిపోవడం అనేది అత్యంత ప్రధానమైన విషయం. అంటే ఒక రకంగా అర్జెంటుగానే క్యాబినెట్కి సమావేశం పెట్టారు అని తెలుస్తుంది. ఎందుకంటే ప్రజలకి ఇది అర్జెంటుగా పెట్టేది లేదా అత్యవసరంగా పెట్టేదంటే రాంగ్ సిగ్నల్ వెళ్తుంది అనమాట, ముఖ్యంగా స్టాక్ మార్కెట్ వీటన్నిటికీ. కాకపోతే ఈ సమావేశం ఇంకా విస్తృత స్థాయి 9 ఆల్ మినిస్టర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాబినెట్ మీటింగ్ అంటే మాత్రం ఒక రకంగా అది అత్యవసర భేటీ అనేదే మనం చెప్పుకోవచ్చు. దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలని అక్కడ పరిష్కారాలు ఎలాగో ప్రైమ్ మినిస్టర్ ఎన్నో నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నిర్ణయాలు ఒక్కొక్కటి చొప్పున స్లోగా ప్రజల్లోకి నాటుకునే విధంగా జాగ్రత్తగా అమలు పరుస్తారు అనేది మనకు అర్థమవుతుంది. క్యాబినెట్ మీటింగ్ తర్వాత ప్రెస్ ఇన్ఫర్మేషన్లో కూడా అన్నీ మనకి ఏంటంటే డిస్క్లోజ్ చేయలేదు. బట్ ఆయిల్ రేటుకి సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ ఒక్కొక్కటి మనకి బయటికి చెప్తారనేది మనకు అర్థమవుతుంది.